అరే బతుకమ్మ నాడు పాండవుల చెరువు పోతే అందులో కేసీఆర్ కనబట్టలేడా? ఆపదికి సర్కారు దవాఖానకు పోతే దవాఖానలు ఎవరు కనబడతారు? ఎవరు చేసింది ఇవన్నీ? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఇవాళ ఎన్ని స్కూళ్ళు కట్టిండు గజ్వేల్ల. టిమ్రీ స్కూల్ పెట్టిండు, ఎస్సీలకు స్కూల్ పెట్టిండు, బీసీలకు స్కూల్ పెట్టిండు. ఇన్ని స్కూళ్ళు పెట్టి అద్భుతంగా మన కేసీఆర్ అభివృద్ధి చేసిండు. సో ఈ రకంగా మంచి పనులు చేసిన కేసీఆర్ను మనం ఆశీర్వదిద్దాం. రేపు నేను కూడా మీకోసం అసెంబ్లీలో గట్టి కొట్లాడతా. మన 4000 పింఛన్ కోసం నిలదీస్తా. అక్క చెల్లెళ్ళకి 2500 కోసం గట్టిగా ప్రశ్నిస్తాం. ఇవన్నీ జరగాలంటే కారుకు వెయ్యాలి. బీజేపీ వాళ్ళు వచ్చి ఓటేయమంటే అది మోరీలు వేసినట్టే. ఉత్తగా దండుగా మోరీలు వేసింది ఒకటే, బీజేపీకి వేసింది ఒకటే. వేద్దామా? ఇంకా ఏమైనా చేసిందా బీజేపీ వాళ్ళు? ఒక పని చెప్పు నాకు, ఏదైనా ఒక్కటి, ఒక చిన్న పని గజ్వేల్ల ఏమి లేదు. మళ్ళీ వాడు వచ్చి ఓటు అడుగుతుంది. ఆగం కావద్దు మనం. అట్లే 1వ వార్డులో కూడా మా కప్ప మమతా పోచయ్య, ఏది మమతా పోచయ్య కూడా ఉన్నది. మరి మమతమ్మను కూడా చాలా పేదింటి బిడ్డ, పైసలు లేవు, గరీబోళ్ళ బిడ్డ, కానీ పని మాత్రం మంచిగా చేస్తుంది. కేసీఆర్ ఆశీర్వాదం ఉంది మమతకు. మీరందరూ కూడా ఇటు మమతకు, అటు మామిడి శ్రీధర్కు, పద్మాబాయి నరసింగరావుకు, షేక్ హరీఫ్, నవాజ్ మీరాకు మీరందరూ ఓట్లేసి దీవించాలని కోరుకుంటూ, ఎప్పుడైనా నేను మళ్ళీ మీకు అందుబాటులో ఉంటాం. కష్టాల్లో ఉంటాం, పండుగలో ఉంటాం. నేను ప్రతి రంజాన్కు మన ఈద్గాకు వచ్చి దావతే ఇఫ్తార్లో ఉంటా. రామాలయంలో ఎప్పుడు కళ్యాణం ఉందన్న ప్రతి సంవత్సరం రామాలయ కళ్యాణానికి వచ్చిపోతా ఉంటాం. శివాలయంలో శివరాత్రి నాడు ఉందంటే మన వర్గల్ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి కానీ ఇక్కడికి కానీ ప్రతి పూజలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాం. వీళ్ళందరూ ఓట్లకు వస్తారు. మేమైతే కష్టాల్లో వస్తాం, పండగల్లో వస్తాం, అన్నిట్లో కూడా మీకు అందుబాటులో ఉంటాం. సో దయచేసి కారును మరవద్దు. కారు మన తల్లిది, కేసీఆర్ మన తండ్రి లాంటి కేసీఆర్ను మన కారుకు ఓటేసి గెలిపించుకుందాం. ఎవడొచ్చినా అందరి వినండి, కానీ నియత్ తప్పకుండా మనకు అన్నం పెట్టిన కారుకు కేసీఆర్కు ఓటేయాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే